మరి మన అందరికీ కూడా ఒక ఆశ ఉంటుంది. ఏంటంటే నిత్యము దేవుళ్ళో ఉండాలని, దేవుళ్ళో ఎదగాలని, ఫలించాలని మనకు ఎప్పుడు కూడా ఆశ ఉంటూ ఉందన్నమాట. మరి ఆ ఆశను మనం పరిపూర్ణం చేసుకోవాలంటే మనము ఎలా ఉండాలి ఏంటి అనేటటువంటి విషయాలు. ఎందుకంటే అభివృద్ధినే కదా మనం కోరుకుంటాము. డెవలప్మెంట్ కావాలని ఆశ ఉందా లేదా మనలో? దేవునిలో అయి ఉండొచ్చు, మన వ్యక్తిగత జీవితంలో అయి ఉండొచ్చు, ఈ సమాజంలో అయి ఉండొచ్చు. వి నీడ్ అప్గ్రేడ్. మరి అప్గ్రేడ్ అంటే ఏంటి అర్థము? ఫలించటమే. మరి ఆ ఫలింపు మనకు ఎలా లభిస్తుంది? ఒకవేళ ఫలించలేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఫలించేటటువంటి జ్ఞానమును మనం పొందకపోతే మన పరిస్థితి ఏంటి అనే విషయాల్ని మనము పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. చూడమ్మ, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు ధ్యానం చేసుకుందాం. చదువు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. మరి యేసయ్య నిజమైన ద్రాక్షావల్లిగా ఈ లోకానికి వచ్చి ఉండగా ఆ యొక్క ద్రాక్షావల్లిని ఫలింప చేసేటటువంటి బాధ్యత తీసుకున్నది ఎవరు? ఎవరు తీసుకుంది? చెప్పాలి, ఎవరు? తండ్రి తీసుకున్నాడు. అంటే వ్యవసాయకుడు అనగా అర్థం ఏంటి? ఆ యొక్క మొక్కకు కావలసినటువంటి పోషణ, మొక్కకు కావలసినటువంటి బలమును వాటన్నిటిని కూడా ఇచ్చేటటువంటి వారుగా ఉన్నారు. అంటే అవసరానికి తగ్గట్టుగా నీటిని వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసే వారై ఉన్నారు. అభి చైరి అమ్మా. కాబట్టి అంటే ఇక్కడ మనము యేసయ్యలో కనుక ఉంటే, బాగా ఆలోచించండి, నిజమైన ద్రాక్షావల్లి నేను అని యేసు ప్రభు వారు చెప్తూ ఉండగా నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తూ ఉన్నారు. అంటే వ్యవసాయకుడు అనగా అర్థం ఏంటి? ఒకవేళ ఒక మొక్కకు తెగులు వచ్చినా, ఒక మొక్క బలంగా లేకపోయినా, ఒక మొక్కకి సరైనటువంటి పోషకాలు అందకపోయినా వాటన్నింటినీ కూడా సమకూర్చేది ఎవరు? ఎవరైతే రైతు ఉన్నారో వారు వాటిని సమకూరుస్తారు. అవునా కాదా? మరి ఇక్కడ ఆ బాధ్యతను స్వీకరించింది ఎవరు? తండ్రే. ఇప్పుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఒకవేళ మనం గనక క్రీస్తులోనే ఉండి ఎదుగుచున్న వారుగా మనం ఉంటే, క్రీస్తులో ఉండి ఎదుగుచున్న వారుగా మనం ఉంటే, మనకు సంబంధించిన పోషణ, మనకు సంబంధించిన ఫలభరితమైన విధానము ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారమ్మా? తండ్రే కదా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనల్ని మనమే ఉద్ధరించుకోవాలనే ఆలోచనలో మనం ఉంటాం. మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఒకటి గమనించండి, మీరు ఏమి చేసినా చేయకపోయినా మీ వయసు పెరుగుతుందా తగ్గుతుందా? కొని ఆగిపోద్దా? లేదుగా. మీ చేతిలో ఉందా? గట్టిగా భీష్మించి కూర్చొని నా వయసు ఈ రోజుతో 18 ఏళ్ళు నిండాలంతే, ఇక దాటకూడదు అంటే కుదురుతా? ఆ 18 ఏళ్ళు దాటకూడదు అన్న దగ్గర నీవు ఉంటావు. కానీ వయసు ఏడుంటది?
సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక్కొక్క అంకెను కలుపుకుంటూ వెళ్ళిపోతుంది. అవునా కదా? కాబట్టి మన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఆయన వ్యవసాయకుడై ఉండగా, వ్యవసాయకుడు ఏం చేస్తారమ్మా? మొక్కకి పాదుల దగ్గర ఆ మట్టిని తన స్వహస్తాలతోనే తీస్తారు కదా రైతులు. అవునా? ఒకవేళ ఒక తీగ ఏదైనా పక్కకి వంగింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? ఆ మొదలుకు కట్టి చక్కగా స్ట్రైట్గా ఉండేలా చేసి, ఒకవేళ ఆ తీగకు గనక ఏమన్నా పోషకాలు అందకపోతే ఆ తీగకు అవసరమైనటువంటి పోషకాలు అంతే విధంగా ఉంచుతారు. బాగా ఎండాకాలం వచ్చేసి బాగా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు తొలకరి జల్లులాగా ఆ యొక్క మొక్కల మీద మనం నీటిని చల్లుతూ ఉంటాం. అలాగే ఎందుకు? పచ్చగా ఉండాలి. మరి మనము దేవుని చేతిలో ఉంటే సంతోషంగా పచ్చగా ఉంటామా, లేక నా అంతలో నేనే ఎదుగుతానంటే ఉంటామా? ఏమా? ఎక్కడ ఉండాలి మనం? మనకు వ్యవసాయకుడు దేవుడే అయి ఉండాలి. కాబట్టి గమనించాలి. కాబట్టి ఇంకా ఏమంటున్నారు చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను కూడా ఆయన తీసి పారవేయును. ఒకవేళ మనం ఫలించని వారుగా మనం ఉంటే ఎవరు తీసేస్తా అంటున్నారు? దేవుడే తన స్వహస్తాలతో పీకి పారవేస్తారు. అలాగే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మనం గమనించాలి, మనలో పనికిరాని తీగలు ఏమున్నాయి? ఒకసారి ఆలోచించి స్వపరిశీలన చేసుకోవాలి. నాలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ ఆలోచన ఉన్నది, నాలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ కార్యం ఉన్నది, నాలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ విధానం ఉన్నది. వీటిని నా అంతటా నేను తీసివేసుకుంటే నా దేవునితో నన్ను తీసివేసే విధంగా నేనుండను. అవునా కదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 25 ఏళ్ల క్రితం, 30 years బ్యాక్, మా ఇంట్లో గాట్లు అనే ఒక కుక్క పిల్ల ఉండేది. దానికి పేరు గాట్లు అని ఎందుకు పెట్టామంటే, అది ఈ పిక్స్ ఉంటాయి కదా, ఈయన పంది దగ్గరికి వెళ్ళేసరికి అది కరిచేసింది. దాన్ని వెనక కాలుని కరిచేసి బాగా ఆ ఎముక బయటకు వచ్చేసింది అనమాట. ఆ కాలు జాయింట్లో ఉన్న ఎముక బయటకు వచ్చేసింది. డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే ఆయన ఏమన్నారంటే కాలు తీసేయాలన్నారు, దానికి కాలు తీసేయాలన్నారు. మనసు ఒప్పక దాన్ని తీసుకొచ్చి అలాగే కొద్ది రోజులు, అప్పుడు దానికి ఘాట్లు అని పేరు పెట్టారు. దానికి కొద్ది రోజులు చూద్దామనే తర్వాత, అంటే చిన్న పిల్లది, ఇప్పుడు పీకేయడానికి కుదరదు, కాలు తీసేయడానికి కుదరదు, కొద్ది రోజులు ఉంచుంది. అలాగే ఉంచుంది. దాని కాలులోంచి ఆ ఎముక బయటకు కనపడుతుంటుంది, క్లియర్ కనపడుతుంది. ఇదేం చేసిందంటే, మరి అది తినేదనుకుందో ఏమో తెలియదు కానీ ఆ ఎముకని కొద్ది రోజులకి ఇదే పీకేసుకుంది కాలులో నుంచి బయటకు. పీకేసుకున్న తర్వాత ఆ కాలు హీల్ అయిపోయింది అనమాట. అంటే బయటకు ఉండగా చర్మం హీల్ అవ్వదు కదా, పీకేసుకున్న తర్వాత కాలు హీల్ అయిపోయింది. ఆ తర్వాత మరలా పీకేసుకుందని చెప్పి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే, ఇంకా అవసరం లేదు, ఇదేమి ఇబ్బంది లేదు, ఇంకా దాని అంతటా అదే తగ్గిపోద్ది, నయం అయిపోద్ది అని చెప్పి ఆయన డాక్టర్ గారు చెప్పారు. ఇక్కడ పశువుల డాక్టర్ గారు. సో ఇక్కడ ఆ కుక్కకి ఉన్నది ఏంటంటే, తనంతట తాను అది నొప్పిని భరించి అది తీసేసుకోగలిగింది. కానీ దానికి ఉన్న గొప్ప లక్షణం, నరునికి లేని గొప్ప లక్షణం ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన దాన్ని మనం తీసివేసుకోవాలి. అర్థమైందా? మనం ఫలించాలి అనేటటువంటి సంకల్పము కలిగిన వారుగా మనం ఉంటూ, మనకు ఇబ్బంది పెట్టేటటువంటి అవరోధాలు ఏమైనా మనలో గనక ఉంటూ అవి కూడా డెవలప్ అవుతూ ఉంటే, మనము దేవుల్లో ఎదుగుటకు ఆయన తన స్వహస్తాలతో ఫలించని వాటిని తీసేస్తా అంటాడు. ఎందుకని? ఫలించు ప్రతి తీగ కూడా ఏం చేయడానికి? మరి ఎక్కువగా ఫలించాలని చెప్పేసి దానిలో ఉన్న తీగలను, మరి మనము దేవుల్లో ఉంటే కదా ఎదుగుతాం, ఫలిస్తాం. విడిగా ఉంటే ఫలిస్తామా? ఫలించాం. దేవుల్లో ఉండాలి. మనం ఆయనలో ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది. ఆయనలో ఉంటేనే కదా అభివృద్ధి. అవునా కాదా? కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆయనను విడిచిపెట్టి జీవించాలి అనే ఆలోచన మనకు ఎప్పుడు కూడా రానికూడదు. ఇంకా చదవండమ్మా. నేను
మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. మరి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుడు మనతో చెప్పే ప్రతి మాట కూడా కొందరు చాలా ఇబ్బందిగా తీసుకుంటారు, కానీ కొందరు చాలా సంతోషంగా స్వీకరిస్తారు ఆ మాట. ఎందుకంటే ఇప్పుడు లోకపరమైనటువంటి కార్యకలాపాలు చేయు వారందరూ కూడా లోకపరమైనటువంటి విధి విధానాలకే ప్రాధాన్యతనిచ్చేవారుగా ఉంటారు. దేవుడు లోకమునకు విరోధముగా ఉండేటటువంటి విధానాలు చెప్తే, అంటే దేవునికి అనుకూలంగా ఉండేటటువంటి ప్రతి విధమైన విధానాన్ని చెప్తే అది వారికి సహించదు, అంటే డైజెస్ట్ అవుతుంది. అటువంటి వారు పవిత్రులు అవుతారా? మరి దేవుడు చెప్పే ప్రతి మాటను వింటున్నటువంటి వారు ఎవరుగా ఉంటారు? యేసయ్య ఏం చెప్తున్నారు ఇక్కడ? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. మనం పవిత్రులమై ఉండాలంటే మాట వింటేనా, మాటను అనుసరిస్తేనా? ఏమా? అనుసరిస్తే. ఇప్పుడు ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా నిలబడవద్దు, నీళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసుకోవద్దు అంటే విని అయినా వెళ్ళి చేస్తే కాళ్ళు కాలుతాయా? విని ఆచరిస్తే కాలుతాయా? ఏం చేస్తే? విన్నాం, ఆచరించకపోతే కాళ్ళు కాలుతాయి, ఆచరిస్తే కాలు. అందుకనే విన్న ఈ మాటను బట్టి, అంటే ఆయన అన్న మాట, ఆయన చెప్పిన మాట, విన్న మాటను బట్టి క్రియాపూర్వకమైనటువంటి ఆ యొక్క అవలంబించిన విధానాన్ని బట్టి మనం ఏమవుతామా? పవిత్రులం అవుతాము. అర్థమైందా? అలాగే నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. తీగె ఏ విధంగా అయితే ద్రాక్షావల్లిలో కలిసి ఉంటేనే ఫలిస్తుందో మనం కూడా ఆయనలో ఉండాలి. యేసు ప్రభువు ఏం చెప్తున్నారు? నా యందు నిలిచి ఉండుడి అంటే అది కండిషన్. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. అంటే ఈ మాటకు మన లోకపరమైనటువంటి ఒక సామెతను ఎలా జత చేయాలో తెలుసా? ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. నీవు కలిసి ఉన్నావా? నీవు నిలిచి ఉన్నావా? ఆయన నీతో నిలిచి ఉంటాడు, నీతో కలిసి ఉంటాడు. నీవు దూరంగా ఉన్నావా? నీకును ఆయనకు ఆ దూరము, ఈ ఊరికి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం. అర్థమవుతుందా? కాబట్టి ఏ రోజు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండాలన్న ఆలోచన మనము కలిగి ఉండకూడదు. ఆయన లేని జీవితము ఈ లోకపరమైనటువంటి ఆలోచన విధానాల్లో పచ్చగా సస్యశ్యామలంగా కనపడవచ్చునేమో, కానీ ఏ రీతిగా అయితే గడ్డి కట్ చేసిన వెంటనే వాడిపోతుందో ఆ రీతిగానే ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి మనము ఫలించేవారుగా ఉంటే ఎప్పుడు కూడా సంతోషకరమైన జీవితాన్నే మనం జీవిస్తాం, ఆనందదాయకమైన జీవితాన్నే మనం జీవిస్తాం. ఎందుకంటే నీ స్నేహితుడు నీతో స్నేహం చేయాలంటే నువ్వేం చేయాలి? వారితో వైరంగా ఉంటే స్నేహం చేస్తాడా? బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అరే వీడు నా బెస్ట్ ఫ్రెండ్ రా అంటాడు. ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడో తెలుసా? అభిరుచులు కలిస్తే కాదు, మాటలు కలిస్తే కాదు, గొడవ వచ్చినా కూడా వెంటనే కలిసిపోతారు కదా, అందువల్ల వచ్చింది. ఎందుకంటే ఒకరు చెప్పింది ఒకరికి నచ్చకపోతే ఇద్దరి మధ్య ఏమొస్తుంది? చిన్నపాటి గొడవ వస్తుంది. కానీ ఏనాటికైనా వారు ఎవరవుతారు? బెస్ట్ ఫ్రెండ్సే అవుతారు. ఎందుకంటే ఒకానొక సమయంలో అర్థం చేసుకునే ఆలోచన కలుగుతుంది. ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో మరలా ఒకరికొకరు సారీ చెప్పుకొని మరలా కలిసి మెలిసి ఉంటారు. అయితే అక్కడ అటు ఈ లోకంలో ఉన్న స్నేహితులు సారీ చెప్పినా క్షమిస్తాడో క్షమించడో తెలియదు, కానీ దైవపరమైనటువంటి స్నేహము కలిగిన వారికి ఎప్పుడు కూడా ఆ యొక్క క్షమాపణ సిద్ధంగా ఉంటుంది. అర్థమైందా? ఎందుకని? మీరు
నాలో నా యందు నిలిచి ఉంటేనే కానీ అనే పెట్టుకోవాలి మనం అక్కడ. దేవుని యందు మనం నిలిచి ఉంటేనే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అలా మనం ఆయన అందు నిలిచి ఉండక మనం వ్యతిరేకంగా ఉంటే కనుక మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటాం? ఎడబాసిన వారుగానే ఉంటాం. అలా ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. కాబట్టి మనం గమనించాలి, ఆయనలో ఉంటేనే మనం ఫలిస్తాం. ఆయనలో ఉంటేనే మనకు అభివృద్ధి కలుగుతుంది. ఆయనలో ఉంటేనే మనము ఎదిగేవారుగా మనం ఉంటాం, ఫలించేవారుగా ఉంటాం. ఫలించే ఏ మొక్క అయినా ఏ చెట్టు అయినా వ్యవసాయకుని చేత కొట్టివేయబడుతుందమ్మా. బాగా ఫలిస్తుంది, కానీ ఆ మొక్కకు బాగా పురుగు పడుతుంది. ఆ పురుగు ఇళ్ళంతా పాడు చేస్తుంది అనుకున్నాం, మొక్కను కొట్టేస్తాడు. ఎందుకని ఫలిస్తూ ఉంది. ఒకవేళ ఫలించకపోతే ఆ మొక్క అయినా చెట్టు అయినా రానైనా వృక్షమైనా సరే తీసేసి పక్కన పడేస్తారు. అవునా కదా? అవునా? కాబట్టి మనం ఎలా ఉండాలి? ఫలించేవారుగా. మొన్న ఒక రోజున ఒక పాస్టర్ గారు ఒక చిన్న విషయం చెప్పారు అనమాట. ఇక్కడ గిద్దలూరు మన పొదిలి దాటిన తర్వాత ఒక వెంచర్ వేశారు. అందులో ఎర్రచందనం మొక్కలు నాటుతున్నాము అని ఆయన బిజినెస్ ప్రపోజల్ చేశారండి. ఆ విషయం చెప్పారు. అయితే భూమి ఎక్కడైనా భూమే కదా, అవునా కదా? ఎక్కడైనా భూమే. కానీ ఇక్కడ పండించిన ఎర్రచందనానికి అక్కడ పండించేదానికి తేడా చెప్పారు. అక్కడ పండించే ఎర్రచందనంలో ఒక ఆయిల్ వస్తుందంట. అంటే ఇందులో ఉంటుంది, అందులో కూడా ఉంటుంది. ఇందులో ఉండేటటువంటి ఆయిల్ కంటెంట్ చాలా తక్కువ అంట, అందులో ఉండే ఆయిల్ కంటెంట్ ఎక్కువ అంట. ఎందుకంటే అక్కడ ఆ అడవి ప్రాంతం కాబట్టి, నల్లమల ఫారెస్ట్ ప్రాంతం కాబట్టి అక్కడ యురేనియము థోరియం ఇవి ఎక్కువగా పుష్కలంగా ఆ మొక్క తీసుకుంటుందంట. దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట. ఆ కంటెంట్ కలిగినటువంటి ఆ వృక్షము ఆ టన్ను ఏదైతే రేట్ ఉంటుందో అది ఈ రేటు మీద 10 times ఎక్కువ. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఆ రేట్ ఎక్కువ అని చెప్పేసి మనం అది కొనాలనో అది కాదు, బిజినెస్ ప్లానింగ్ కాదు. ఇక్కడ నేను చెప్తుంది, ఇక్కడ ఉన్న మొక్క అంటే ఇక్కడ వేసిన ఎర్రచందనము ఫర్నిచర్ తయారీకి మాత్రమే ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్న ఆ మొక్క దాని నుంచి తీయబడినటువంటి ఆయిల్ మెడిసిన్కి ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఆలోచించండి బాగా. ఒక ఫర్నిచర్ చేసుకునే దాన్ని ఏం చేస్తారమ్మా? ఆ ఫర్నిచర్కి తగిన విధంగా ఆ మొక్కను కట్ చేస్తారు. స్క్వేర్గా కానివ్వండి, రెక్టాంగిల్ కానివ్వండి, ఏదైనా సరే కట్ చేస్తారు. దానికి ఎక్కువ ప్రెషర్ ఉండదు. జస్ట్ ఆ రబ్బ కట్ చేసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత సీలులు కొడతారు, ఒక ఫర్నిచర్ని తయారు చేసేస్తారు. దేనిలో కష్టం ఎక్కువ ఉంది? దీనికి కష్టం ఎక్కువ ఉందా? రెండోది చెప్పలేదు కాబట్టి కష్టం తెలియదు. ఇంకా ఇప్పుడు రెండో దాని నుంచి ఆయిల్ తీయాలంటే దాన్ని ఏం చేయాలి? క్రష్ చేయాలి. మన చెరుకుని ఎలా క్రష్ చేస్తారో అలా క్రష్ చేయాలి. విలువైన దానికి బాగా గమనించండి, విలువైన దానికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. 10 times దీనికన్నా అది రేట్ ఎక్కువే, కానీ దాని శ్రమ ఏంటి? క్రష్ చేయబడుతుంది. ఇక అది పనికిరాదు. తర్వాత దానిలో ఉన్న ఆయిల్ తీసిన తర్వాత అది ఇంకా మొక్కగా అంటే ఏదైనా ఫర్నిచర్కి దేనికి పనికిరాదు. ఎందుకని? అదేమైపోతుంది? పిప్పైపోతుంది. క్రష్ చేస్తే పిప్పేగా అవుతుంది, అవునా కదా? ఇప్పుడు మనం ఆయిల్ చూస్తుంటాం, గానుగాలో ఆయిల్ చేస్తారు కదా, తీస్తారు కదా, ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా ఆయిల్. పల్లీస్ కానివ్వండి ఏమైనా వేసినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి లాస్ట్ ఇంకా వచ్చిన ఆ క్రష్ చేయబడిన పిప్పిని మన తర్వాత మళ్ళీ పల్లీగా తయారు చేసుకోగలుగుతామా? లేదుగా, ఉపయోగం లేదు. అది తినడానికి మనకు వస్తుందండి, ఐదర్ మనిషికి లేదంటే పశువుకి తినడానికి యూజ్ అవుతుంది. కానీ అది ఒకవేళ దాంట్లో తర్వాత ఏమైనా చేసుకుంటారేమో, కానీ దానికి ఉన్న శ్రమ ఎంతదమ్మా? పిప్పి చేస్తేనే ఔషధం బయటకు వస్తుంది. నీవు నలుగగొట్టబడితేనే నీలో ఉన్న దైవత్వము అభివృద్ధి చెందుతుంది. శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని చెప్పేసి దేవునికి దూరం అయ్యేవారు అనేకులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుళ్ళు ఎదిగేవారే, దేవుళ్ళు ఉండేవారే రక్షణ తీసుకోవడానికి భయపడేవారు అనేకులు ఉన్నారు. మరలా కారణం ఏంటి? రక్షణ తీసుకుంటే శ్రమలు వస్తాయంట. ఆ శ్రమను నేను భరించాలి. రక్షణ తీసుకుంటే ఏమొస్తుంది? శ్రమ వస్తుంది.
ఆ శ్రమ నేను భరించలేను. కానీ శ్రమ నీకు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? అత్యంత విలువ కలిగిన వానిగా నిన్ను చేయుటకు. పుట్టము వేయబడక మునుపు ఉండేటటువంటిది బంగారపు ముద్దే. పుట్టము వేసిన తర్వాతే అదేమవుతుంది? ఆభరణం అవుతుంది. ఆభరణం అయితేనే దాన్ని ధరిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారికి కేజీ బరువున్న బంగారపు ముద్దలు ప్రతి ఒక్కరి చేతికి ఇచ్చి, అమ్మా వీటిని రోజు మీరు ధరించాలి, తలమై పెట్టుకొని తిరగండి అంటే ఎంతమంది పెట్టుకొని తిరుగుతారమ్మా? తిరుగుతారా? ఒక రోజు 2 రోజులు అన్నమాట, పాపం ఇచ్చాడు కదా బంగారం కదా అని చెప్పి తర్వాత ఏం చేస్తారు? దానికి తగ్గ రాగిని కలుపుకొని ఆభరణాలు చేయించుకొని ధరిస్తారు. కానీ ఇక్కడ ఒక కండిషన్ చెప్పాను అనుకోండి, నేను అడిగినప్పుడల్లా ఆ బంగారం ముద్దను చూపించాలి. ఏమంటారు? ముందైతే బాగా సంతోషంగా తీసుకుంటారు, తర్వాత ఇంటికెళ్ళి తిట్టుకుంటారు. ఎందుకు? ఇచ్చాడు కానీ ఏం ఉపయోగం? అవునా కదా? కానీ అదే కేజీ బంగారంతో నేను ఆభరణాలు చేయించి ఇచ్చాను అనుకోండి, జీవితకాలం ఏం చెప్తారు తెలుసా? మా అన్న ఎంత గొప్పవాడో తెలుసా, ఎంత మంచోడో తెలుసా, నా కోసం మా కోసం అందరికీ కూడా నగలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. కానీ వాస్తవానికి ఒక చిన్న లాజిక్ని ఆలోచించండి. ఆభరణంగా ఇచ్చిన దాని విలువ కంటే ముద్దగా ఇచ్చిన దాని విలువ ఎక్కువ. కానీ అంటే రేటు పరంగా ముద్దగా ఇచ్చిన దాని విలువ కంటే ఆభరణములు ధరిస్తే వచ్చే ఖ్యాతి ఎక్కువ. మరి నీవు దేవుని చేతిలో ఉన్న ఆభరణంగా ఉంటావా? నాకు విలువ ఉంటే చాలని చెప్పేసి లోపల దాయబడే ముద్దగా ఉంటావు. ఎలా ఉంటామనేది ఎవరు ఆలోచించుకోవాలమ్మా? మనమే. శ్రమానుభవం లేనిదే దేవుని గొప్పతనాన్ని మనము ప్రచురపరచలేము. అర్థమైందా? కాబట్టి మనము ఆయన యందు నిలిచి ఉంటేనే మన యందు ఆయన నిలిచి ఉంటాడు. కాబట్టి గమనించాలి. కంటిన్యూ. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండెనో, నేను ఎవని యందు నిలిచి ఉండెనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. అయితే ఏమంటున్నాడు చూడండి, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు ఏమవుతాడంటమ్మా? బహుగా ఫలించును, బాగా అభివృద్ధి చెంది. మనమే అంటుంటాం కదబ్బా, ఎందుకన్నా ఇప్పుడు చాలా ఆశీర్వదించబడ్డారు మీరు అని చెప్పి చాలా మందిని చూసి మనమే ఆశ్చర్యపోతూ ఉంటాం. దేవుడు ఎంత ఆశీర్వదించారో వాళ్ళని చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? వారు దేవుల్లో ఎదుగుతున్న విధానం వల్ల జరుగుతున్నాయి. దేవుల్లో వారు ఉన్న విధానాన్ని బట్టి జరుగుతున్నాయి. అంతేకాని దేవునికి వ్యతిరేకంగా ఉండి జరగటం వల్ల ఏది కూడా జరగదు. కాబట్టి గమనించాలి, మనము దేవునిలో ఉంటే మన యొక్క ఫలింపు ఎలా ఉంటుందని చెప్తున్నాడమ్మా? బహుగా ఫలించును. అంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది. మన లోకపరమైన సామెతల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మా నాయనమ్మ అప్పుడప్పుడు మా అమ్మ దగ్గరికి వచ్చి అంటూ ఉండేది, మరి ఆమె ఎందుకు అయిందో నాకు తెలియదు కానీ మమ్మ నాతో అనేది తనిపోయింది. ఎన్ని అంటే 25 ఏళ్ళు ఏమైంది పెళ్లి చేసి, లేకపోతే 20 ఏళ్ళు ఏమైంది నీకు పెళ్లి చేసి, తాలు లేదు తమ్మే లేదు అనేది. అంటే నా అర్థం నాకు తెలిసేది కాదు అప్పుడు చిన్నాను కదా. తాలు లేదు తమ్మే లేదంటే అంటే ఏం లేదు అర్థం, ఎదుగుదల లేదు అని, డెవలప్మెంట్ లేదు అని. అర్థమైందా? సో డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి మినిమం నీడ్. అర్థమవుతుందమ్మా? బాగా గమనించండి. ఒక స్త్రీ ఏదన్నా ఒక పొరపాటు చేస్తే, పెళ్ళి 25 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన స్త్రీ ఏదైనా చిన్న పొరపాటు ఇంట్లో వంటలో కానివ్వండి ఏదైనా చేస్తే, భర్త కానీ అత్తమామలు కానీ ఏమంటారు? ఎన్నేళ్ళు అయిందమ్మా కాపురాలు నువ్వు వచ్చి, ఇంకా నేర్చుకోపోతే ఎలా అంటారా? అంటారు కదా. అంటే దాని అర్థం ఏంటి? డెవలప్మెంట్ లేదు అని. ఇవన్నీ ఆ కోడలు స్వీకరించి తర్వాత ఇవన్నీ ఎవరి మీద ప్రయోగిస్తుంది? ఎవరి మీదమ్మా? వాళ్ళ కోడలు మీద. అర్థమైంది? మనం అనుకుంటా ఉంటాం, అంటే కోడలుగా ఉన్న వాళ్ళు అనుకుంటారు ఏమని, నాకు కోడలు వస్తే అస్సలు ఇలా ఉండకూడదు అని. కానీ అత్త అయిన తర్వాత ఏమనుకుంటారు? వారికి బాధ్యత లేదనుకొని వీరు పెత్తనం చేస్తారు. అలాగే
ఏమోలే అన్న మనకు ఆ సబ్జెక్ట్ ఎందుకంటారా? సరే, ఏదైనా కూడా ఒక నరునికి డెవలప్మెంట్ అనేది ముఖ్యం. ఎలాగంటే చిన్న బిడ్డల్ని మనము నర్సరీలో జాయిన్ చేస్తాం. 10 ఏళ్ళైనా టీచర్స్ నర్సరీలోనే ఉంచితే స్కూల్ మారుస్తావా లేకపోతే మీ పిల్లల్ని తంతావా? ఎందుకు? నర్సరీ తర్వాత చిన్నగా చెప్తా వస్తే వాడు ముందుకు వెళ్ళిపోతాడు. అలా కాకుండా సంవత్సరాలంతా వీళ్ళ ఫీజు కోసం నర్సరీలోనే ఉంచితే డెవలప్మెంట్ లేదు. తీసివేస్తారా, ఉంచేస్తారా? మా అబ్బాయిని 10 ఏళ్ళ నుంచి ఒకే క్లాస్లో బాగా చెప్తున్నారమ్మా అని చెప్పి టీచర్లు మెచ్చుకుంటారా? ఈ సంవత్సరం ఇంకొద్దిగా ఫీజు ఎక్కువ తీసుకోండి, మీరు బాగా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు మా అబ్బాయిని. మనకి ప్రతి ఒక్కరికి కావాల్సినది ఫలింపు, అంటే డెవలప్మెంట్ ప్రతి ఒక్కరికి కావాలి. కానీ క్రైస్తవ జీవితంలో ఫలింపు కావాలి అంటే లోకంలో వచ్చే జ్ఞానంతో సాధ్యం కాదు, లోకంలో సంపాదించే సంపాదనతో సాధ్యం కాదు. కేవలం దేవునిలో నిలిచి ఉన్న విధానంతోనే అదేమవుతుందమ్మా, సాధ్యపడుతుంది. కాబట్టి మనం దేవుల్లో ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం, ఏమీ చేయలేం. కొందరు భలే మంచి విశ్వాసులు ఉంటారు, చాలా మంచి విశ్వాసం, కానీ దేవునికి దగ్గరగా ఉంటారు, దూరంగా ఉంటారు. వారి విశ్వాస జీవితం ఎలాగుంటుందంటే వారు దేవునిలో ఎదుగుచూ ఫలిస్తున్నాము అన్న ఆలోచనలో ఉంటారు, కానీ సహజసిద్ధంగా వారు దేవునికి దూరంగా ఉంటారు. అవసరత కలిగినప్పుడు వచ్చి మోకరిల్లి ప్రార్థన చేసుకుంటారు, వెంటనే వారి పని జరిగిపోతుంది. ఇంక ఇదే కదా భక్తి జీవితం, ఇదే కదా దేవుళ్ళు ఎదిగే విధానం. ఎందుకమ్మా మీరు పొదుగుకులు చర్చిలు, అంటే బాగా చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా అంటున్నారు, ఎందుకు పొదుగుకులు వెళ్తుంటారు? మనసులో ఉంటే చాలు దేవుడు. మోకరిల్లి ప్రార్థన చేసుకో, జరుగుతుంది అంటే జరుగుద్ది, కాదండి అట్లా. ఎందుకంటే నీ విశ్వాసం దాన్ని స్థిరపరచబడుతుంది. ఆయన నామంలో విశ్వసించి అడుగుతున్నాం కాబట్టి ఆయన అది చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ నీవు ఫలించట్ల, డెవలప్మెంట్ లేదన్న సంగతిని మనము గుర్తిస్తామా? గుర్తించలేదు. కాబట్టి గమనించాలి, మనము దేవుల్లో ఉంటేనే మనము డెవలప్ అవుతాం. చదవండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడి తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేదురు, అవి కాలిపోవును. అంతే కదమ్మా. ఇప్పుడు చూడండి, బాగా ఇంట్లో వేస్ట్ చెత్త అంతా ఉందనుకోండి, మన సంవత్సరంలో ఒక రోజు పెట్టుకున్నాం మొత్తాన్ని తగలేయడానికి, అవునా? అది ఎప్పుడు చేస్తాం? ఏ రోజు చేస్తాం? అమ్మా అట్లే చెప్పండి, ఏమైనా చేసే పనే కదా. భోగి రోజు చేస్తాం, అవునా? అంటే ఉన్నదంతా కూడా ఏం చేస్తాం, తీసుకెళ్ళిపోయి చలిమంట కాసుకొని దాంట్లో వేసేసుకొని, కొందరు దాని చుట్టూ తిరుగుతా ఎగిరే వాళ్ళు ఉంటారు, దాంట్లో మరలా నీళ్లు కాల్చుకునే వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఆ నీళ్లు పోసుకుంటే బాగా ఇంకా పవిత్రంగా ఉంటాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ కూడా అభిప్రాయాలు ఉంటాయి. కానీ చేస్తున్న పని ఏంటి అనేది ఆలోచించిన ఒకసారి. మనం తీసుకొని వెళ్ళిపోయి పారవేసి తగలబెట్టేస్తాం. వేటిని తగలబెడుతున్నాం? ఎందుకు? ఆ సంవత్సరం మీరు కొత్తగా చేసుకున్న ఫర్నిచర్ని తగలబెట్టండి తీసుకెళ్ళి. మేము గ్రాండ్గా చేస్తాం, ఈ ఊర్లో ఉన్న ఈ వీధిలో ఉన్న వాళ్ళంతా పనికిరాని చెత్తను తగలేస్తున్నారు, కానీ మేము మాత్రం పనికి వచ్చేదాన్ని తగలేస్తామని 1 లక్ష రూపాయలు సోఫా సెట్ తీసుకెళ్ళిపోయి ఆడబెట్టి తగలేసి గ్రాండ్గా చేస్తున్నామని మనం కనుక వీడియో తీసి అంతా చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఏమంటారు చెప్పండి? ఎవరంటారు? అదేంది పనికిరాని వేసిన వాళ్ళేమో తెలివి కలవాళ్ళ, పనికి వచ్చింది వేసిన వాళ్ళేమో పిచ్చోళ్ళ. మరి మనం అనుకుంటున్నాము పనికొచ్చే వాళ్ళమని, కానీ నిజానికి మనం పనికిరాని వారుగా ఉంటే మనుషులు పోగు చేసి ఏం చేస్తారు? వాటిని ఏం చేస్తారు? అగ్నిలో వేస్తారు, అవి కాలిపోవు. మరి మనం కూడా కాలిపోయేవారుగా ఉందామా? దేవుళ్ళు ఎదిగేవారుగా ఉందామా? ఫలించేవారుగా ఉందామా? ఆయన కృపను పొందుకొని నిత్యము ఆయనలో ఎదుగుతున్న వారుగా మనం ఉందామా? ఆలోచించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు ధ్యానం చేసుకుంటున్నాము. చదవమ్మా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అసలు ఇది కదా మనకు కావాల్సింది.
ఇప్పుడు వచ్చారన్న కరెక్ట్ పాయింట్కి. ఏమంటున్నారు చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మళ్ళీ ఇందులో కండిషన్ కదా, ఏది ఇష్టమో అది అడగండి మీకు అనుగ్రహించబడును. ఈ పదం చాలా బాగుంది, కానీ ముందున్న కండిషను 7వ వచనంలో ఏముందమ్మా? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఇలా అక్కడ కండిషన్ ఏముండాలంట మనలో? మనమేమో ఎక్కడ ఉండాలి? ఆయన యందు దేవుని యందు ఉండాలి. అలాగే మనలో ఏముండాలి? దేవుడు ఆయన మాటలు ఉండాలి. ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి. అర్థమవుతుందా? నిలిచి ఉండడం అంటే క్రియారూపము దాల్చడం, విశ్వాస సహితమైనటువంటి క్రియలతో ఉండటం. అర్థమైందా? అలా ఉన్న ఎడల దేవుడు ఏమంటున్నాడు? మనకి ఇష్టమైన మాట చెప్తున్నాడు. ఏమని? మీకు ఏది ఇష్టమో అది ఏమంటున్నాడు? అడగండి అంటున్నాడు. ఇష్టమైనది అడగటం తప్పేం కాదుగా, దేవుడే చెప్పాడు అడగం. కానీ ఎలా అడగమన్నాడు? ఈ ఇష్టమైన విధానంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ లోకంలో జరుగుతుంది. ముఖేష్ అంబానీ తెలుసుగా మనందరికీ. ముఖేష్ అంబానీ అన్ని కూడా అంటే ఆయనకు సంబంధించిన బిజినెస్లు అన్నిటినీ చూసేటటువంటి ఒక మెయిన్ ఎంప్లాయ్ ఒక అతను ఉన్నాడు. ఓకేనా? ఆయన ఎంప్లాయా లేకపోతే ముఖేష్ అంబానీ ఫ్రెండా? ఎవరమ్మా? చెప్పండి, పర్లేదు. ఎవరు? ఫ్రెండా ఎంప్లాయా? అమ్మా సరే సరే ఓకే. అంటే ఆయన ఎంప్లాయీగా మనకు కనపడుతున్నాడు కాబట్టి ఎంప్లాయీ, కానీ వాస్తవానికి ఆయన ముఖేష్ అంబానీ క్లాస్మేట్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఆ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? తనతో పాటుగా పెట్టుకున్నాడు. అన్నింటినీ కూడా ఆపరేట్ చేసేది ఆయనే. అర్థమవుతుందా? మరి ఆయనకు అంత ఆధిక్యత ఎలా దక్కింది? ఒకవేళ చదువుకున్నాడు, వేరు వేరు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు అనుకోండి, ఆయనకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ముఖేష్ అంబానీ నా ఫ్రెండ్ అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ముఖేష్ అంబానీతోనే ఉన్నాడుగా. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఈయనకి యజమాని అయి ఉండొచ్చు, కానీ ఈయన ఏమని పిలుస్తాడు? సార్ అంటాడా, రే అంటాడా? అని మనం దేవుని అనాలని కాదమ్మా, మళ్ళీ ఇట్లా అనవాకండి. నేను అంటుంది వారిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని చెప్తున్నాను. పేరు పెట్టే పిలుస్తాడుగా, అవునా కదా? ఒకవేళ ముఖేష్ అంబానీ ఏదైనా పొరపాటు చేయబోతున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి లక్షలాది ఎంప్లాయీస్ చెప్పిన మాట ముఖేష్ అంబానీ వింటాడా? ఒక్కడే ఉన్నటువంటి వారి స్నేహితుడు చెప్పిన మాట వింటాడా? ఎవరి మాట వింటాడు? పోనీ సలహా చెప్పగలిగినటువంటి వారు ఎంప్లాయీస్లో ఎవరున్నా కూడా ధైర్యంగా చెప్పగలుగుతారా? కానీ స్నేహితుడు ఏం చేస్తాడు? అరే నువ్వు చేస్తుంది తప్పు, ఇది వద్దు, దీన్ని ఆపే అంటాడు. ఆపే అన్నప్పుడు నేను ఆపను అని అనగలుగుతాడా? అనలేడు. ఎందుకని? వారిద్దరు ఎవరు? ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయన అతనితో నిలిచి ఉన్నాడు కాబట్టే కదా ఇప్పుడు అతనికి ఇష్టమైనది ఏదైనా, ముఖేష్ నాకు ఇది కావాలంటే ఇస్తాడే కూడా. అలాగే మనము దేవుల్లో నిలిచి ఉన్న ఎడల, ఆయన మాటలు మనలో నిలిచి ఉన్న ఎడల, మనకు ఏది ఇష్టమో అది మీరు అడగండి అంటున్నాడు. అడగటమే కాదు, ఏం చేస్తానమ్మా? అనుగ్రహిస్తాను, ఇస్తానంటున్నాడు దేవుడు. ఇస్తానంటే తీసుకోవడానికి మనం మాత్రం సిద్ధంగా ఉన్నామా? చదువు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉండురు. చలో, మరి ఇక్కడ మనం గమనిస్తే కనుక, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అంతేగా? ఒక మొక్క బాగా ఫలించింది అనుకోండి అమ్మా, మొక్క చాలా బాగుంది, దీన్ని ఇలా పోషించింది ఎవరు అని వారిని అంటారా అనరా అమ్మా?
అంటారు కదా. అలాగే దేవుని యొక్క నామ మహిమార్థమై ఉండాలంటే, మహిమపరచబడాలి అంటే మనము దేవుని యందు నిలిచి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంది. మనం ఎంతగా ఫలిస్తామో ఆ ఫలింపును బట్టి దేవుని నామము మహిమార్థపరచబడుతుంది అన్నమాట. కాబట్టి మహిమపరచబడుతుంది. కాబట్టి అందువలన మనము ఏమనబడుతున్నాం? ఏమనబడుతున్నాం? శిష్యులు అనబడుతున్నాం. పరలోక సంబంధమైన మర్మములు మొదట ఎవరికి తెలియజేయబడతాయి తెలుసా? ఎవరికి? శిష్యులకి తెలియజేయబడతాయి. మరి మనం శిష్యులుగా ఉందామా? విశ్వాసులుగా ఉందామా? శిష్యులుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మన వలన దేవుని నామం మహిమపరచబడే విధంగా ఉండాలి. అర్థమైందా? అప్పుడు మనము శిష్యులు అవుతాం. శిష్యులకు మాత్రమే పరలోక సంబంధమైన మర్మములు మొదట తెలియజేయబడతాయి. గమనించండి, మనం అందరము కూడా పరలోక సంబంధమైన విషయాలు, అసలు మర్మమైన విషయాలు తెలియాలని చెప్పి మనకు ఆశ ఉందా లేదా? ఆశ్చర్యం కలుగుతుందా లేదా? ఎవరన్నా ఒక మర్మమైన విషయం చెప్తే ఇందులో ఇంత డెప్త్ ఉందా, నా బుర్రకి తట్టలేదే అన్న అనుకున్న రోజులు ఉన్నాయా లేవా? ఏమా ఆ వాక్యాన్ని మనం 10 సార్లు చదువుకుంటాం, పదే పదే చదువుకుంటాం. మర్మమైన విషయం ఒకరు బయట పెట్టగానే దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు వీరు, అవునా కదా? మరి అంతటి జ్ఞానం నీకొద్దా? ఎదుటి వాళ్ళని చూసే మనం ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు మనల్ని చూసి కూడా మనం ఆశ్చర్యపోవాలిగా. పోవాలి. అది పోవాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవుని నామము మహిమపరచబడులాగున మనము దేవుని యందు నిలిచి ఉన్నవారుగా ఉండాలి. ఎందుకంటే తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. ఇప్పుడు పడింది గొంతులో గిలక్కాయ కదా. అస్సలు ఇప్పుడు మింగులు పడట్లా. ఎందుకని? ప్రేమిస్తారంటున్నాడు దేవుడు, అడిగింది ఇస్తా అంటున్నాడు, ఏది ఇష్టమో అది అడగమంటున్నాడు, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఇక్కడ ఏంటి? ఆజ్ఞలను గైకొనమంటున్నాడే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడే. నా ఇంట్లో ఉన్న నా పొరుగు వాడు నా శత్రువే, ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? ఎందుకు శత్రువయ్యాడు? మన అర్ధరాత్రి 2 గంటలకు నీళ్ళు వస్తే నన్ను పిలిచి లేపలా. వాళ్ళేమో నీళ్లు పట్టుకున్నారు, ఇప్పుడు వారం రోజులు మాకు నీళ్ళు. మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న దేవుడే మెలకువగా ఉండు అన్నాడుగా, అలర్ట్గా ఉండమన్నాడుగా. నీ అవసరత ఏదో నీకు తెలిసినప్పుడు నీవు ఒకవేళ అలసిపోయావో లేకపోతే ఇంకోటో ప్రత్యామ్నాయము ఏర్పరచుకోవాలా లేదా? నీకు చెప్పలేదు అన్నావు, చెప్పలేదు అంటే లేపమని నువ్వు చెప్పావా? లేపమని చెప్పావా? సరే, అవన్నీ లోకపరమైనవి, మనకి ఉపమాన రీతిగా మనం మాట్లాడుకోవచ్చు, ఓకే. కానీ ఇక్కడున్న విధానం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్న ఎడల మనం ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నవారుగా ఉంటాం. ప్రేమ యందు నిలిస్తేనే కదా ఏం కావాలో అడిగితే మనం ఇస్తాం. ఏమా చిన్న పిల్లవాడు వచ్చి తల్లి దగ్గరికి వచ్చి నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నాడు అనుకో, నెక్స్ట్ వాడికి ఇష్టమైంది వాళ్ళ అమ్మ ఇస్తుందా? చూద్దా? ఒకవేళ బిడ్డ మీద ఉన్న ప్రేమ కొద్ది ఇచ్చినా ప్రేమతో ఇచ్చిద్దా? ఏదో ఒక కోపంతో ఇచ్చిందిగా, అవునా కదా? మరి దేవుని యొద్ద నుండి మనం ఎలా తీసుకోవాలి? ప్రేమతో తీసుకోవాలి, అవునా? ప్రేమతో తీసుకోవాలి. ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండేవారు. ఆయన ఆజ్ఞలను గైకొనట్టుగా మనం ఎప్పుడు కూడా సిద్ధపడిన వారుగా ఉండాలి. ఆజ్ఞలు గైకొనేటప్పుడు వచ్చే ఆనందం వేరు. నిజంగా మనం అనుకుంటాం చాలా కష్టతరమైనది అనుకుంటాం, చాలా ఇబ్బంది పెట్టేది అనుకుంటాం. కానీ ఆజ్ఞను అనుసరిస్తున్నప్పుడు కలిగేటటువంటి ఆ యొక్క ఆత్మపరమైనటువంటి తృప్తిని అనుభవించడానికి నిజంగా అదృష్టవంతులై ఉండాలి. వారెంతో ధన్యులు. దేవుల్లో ఎదిగినటువంటి వారు, ఆ కాలమందు ఉన్నటువంటి వారు నిజంగా ఎంత గొప్ప ధన్యులైతేనో కదా వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైంది, అవునా? కాబట్టి మనం కూడా
అంత గొప్ప ధన్యత కలిగిన వారుగా మనం ఉండాలి. మన పేర్లు జీవ గ్రంథమందు లిఖితం అవ్వాలి. మనము దేవుని బిడ్డలుగా, ఆయన వారసులుగా మనం ఉండాలి. మరి మనకు ఇష్టమైనవన్నీ కూడా దేవుని యొక్క అధ్యక్షతను మనం జరిగించుకోవాలి అంటే కనుక మనము ఎలా ఉండాలమ్మా? ఆయన ప్రేమయందు నిలిచి ఉండాలి. ఆ ప్రేమయందు నిలిచి ఉండాలంటే మనం ఆజ్ఞల్ని గైకొనేవారుగా మనం ఉండాలి. కంటిన్యూ. మీ అందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు వేసే ఎందుకు చెప్పాడు తెలుసా? మనల్ని బాధ పెట్టడానికి కాదు, కష్టపెట్టడానికి కాదు. చూడండి, మీ అందు నా సంతోషము ఉండవలననియు, అలాగే ఆయన స్వార్థంతో చెప్పలేదన్నమాట. మీ అందు నా సంతోషం ఉండాలి, అలాగే మీ సంతోషము పరిపూర్ణము కావాలని. అంటే మన సంతోషం ఏమవ్వాలని? పరిపూర్ణం అవ్వాలని. ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఆజ్ఞలను ఫాలో అవ్వమంటుంది. మనల్ని కష్టపెట్టడానికి కాదు, మన సంతోషం పరిపూర్ణం అవ్వాలని చెప్పి, మనం ఆనందంగా ఉండాలని చెప్పి, మనల్ని ఆయన శిష్యులుగా స్వీకరించింది మనం ఏదో భరించరాని భారాన్ని మోయాలని కాదు. నీ భారం ఆయన మోయాలి. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. అలాగే చూడమ్మా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలనటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చలో, ఇక్కడ చూసినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించాలి, అదే నా ఆజ్ఞ అని చెప్తున్నాడు. అలాగే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడలా. మరలా ఏమైపోతున్నాం మనం? ఇందాక మనం చెప్పుకున్నాం ఇతర గురించి. ఈ లోకంలో ఉన్నటువంటి అంటే ఈ మన భారతదేశంలో ఉన్నవారు ఒకవేళ అతన్ని అంటే ఆ ముఖేష్ అంబానీని ఏదైనా ఒక విషయంలో ఒప్పించలేరేమో, కానీ స్నేహితుడు ఒప్పించగలడా లేదా? ఒప్పించగలడా లేదా? ఎందుకని? స్నేహితుడు ఏం చేస్తాడు? అలుగుతాడు, మాట్లాడు. ఇప్పుడు నిద్ర లేచిన వెంటనే ఆ స్నేహితుడికి ఫోన్ చేయాలా? ఎలా ఏంటి ఈరోజు సంగతులు, ఎక్కడున్నారా, వెళ్దాం, అవునా కదా? మరి దేవునికే స్నేహితుడు అయితే ఆలోచించుకో. నువ్వు నిద్ర లేవగానే నీకు ఎదురుగా ఉంటాడు దేవుడు. ఈరోజు ఈరోజు నువ్వు స్టార్ట్ చేద్దాం రా అంటాడు. చేయి పట్టుకొని నడిపిస్తాడు. నువ్వు అనుకోవచ్చు నాకు కనపట్టలేదే అని, కానీ నీకు వెన్నంటి ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు కావలసినది చేకూరుస్తాడు. ఏ అపాయము నీ చెంత చేరకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడు. అర్థమవుతుందా? నీవు ఆ రోజంతా నీ పనుల్లో నీవు ప్రయాస పడుతున్నా కూడా ఎటువంటి బలహీనత నీకు రాకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. అర్థమవుతుందా? ఎలాంటి ప్రయాసం నిజంగా మనం ఊహించలేము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీలో ఎవరైనా సరే స్కూటీ మీద గమనించండి, స్కూటీ మీద ఎర్లీ మార్నింగ్ 4:30కు లేచి, బాగా గమనించండి, స్కూటీ మీద ఎర్లీ మార్నింగ్ 4:30కు లేచి హైదరాబాద్ వెళ్ళి అదే స్కూటీ ఈ ఎండల్లో ఇప్పుడు ఈ ప్రజెంట్ సీజన్ హైదరాబాద్ వెళ్ళి, లేదంటే హైదరాబాద్ ఎంత 400 కిలోమీటర్లు ఏదో ఒక రూట్ అనుకోండి, 400 కిలోమీటర్లు వెళ్ళి అదే రోజుకి రావాలి వెనక్కి. మొండిగా వెళ్ళొస్తారనుకుందాం, మొండిగా వెళ్ళొస్తారనుకుందాం, ఓకేనా? వచ్చి వెంటనే మంచాన్ని పడిపోయే వాళ్ళు ఎంతమంది? సరే, ముందు మేము వెళ్ళొస్తామని ధైర్యంగా చేయొద్దే వాళ్ళు ఒకసారి. అమ్మ, మళ్ళీ బుల్లెట్ బండి, హై స్పీడ్ వెళ్ళే బండి కాదు, మళ్ళీ చెప్తున్నా, స్కూటీ, గుర్తుపెట్టుకోండి, స్కూటీ. ఉన్నారా లేరా? దేవుడు ఆయన ప్రేమించిన బిడ్డను నడిపిస్తాడు. ఆయన ప్రేమించిన బిడ్డకు ఎటువంటి ఎండ తాకిడి లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా పంపిస్తాడు, తీసుకొని వస్తాడు. కావచ్చు ఎండ ఉండి ఉండొచ్చు, కానీ ఆయనే
ఆడ గొడుగై ఉంటాడు. ఏ అపాయము రానియకుండా దారి అంతటా కూడా సంరక్షిస్తాడు. ఏ ఇబ్బంది లేకుండా మరలా నీ గమ్యస్థానానికి నిన్ను చేరుస్తాడు. నిన్ను మాత్రమే కాదు, ఒకవేళ నిన్ను నమ్మి నీతో ఎవరైనా వచ్చినా వారికి కూడా ఎటువంటి ఇబ్బందిని కలుగనివ్వదు. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, దేవుడు మనకు స్నేహితుడైతే ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. డౌట్ వద్దు. ఈ ఎండలో ఎవరు పోతారన్నా మీరు చెప్పడం కాకపోతే అని డౌట్ వద్దు. నేనే వెళ్ళొచ్చాను 15 రోజుల క్రితం. ఆ ఎర్రటి ఎండలో కాళీశాన్ని తీసుకొని ఒక ప్రయాణం వెళ్ళొచ్చాను. అని గుర్తుందా మీకు ఎవరికన్నా? 400 కిలోమీటర్ల ప్రయాణం. అది అప్ అండ్ డౌన్ 800 కిలోమీటర్లు. ఒకే రోజు వెనక్కి వచ్చేసాను అనమాట. అదే రోజు ఉదయాన్నే బయలుదేరాం, మళ్ళీ రాత్రి 11 వచ్చేసాను. ఎక్కడ ఆగింది లేదు, ఏమి లేదు. అర్థమైందా? దేవుడు తోడై ఉంటే అది సాక్ష్యం. నేను నీరసంగా అలసటగా ఉంటాను. చూసారా మీరు ఎవరైనా? చూసారా? గురువారం రోజు వెళ్ళొచ్చాను. మన తర్వాత రోజు శుక్రవారం ఆరాధన మనం చేసుకున్నాం. తర్వాత ఆదివారం ఆరాధన చేసుకున్నాం. ఈ మధ్యలో ఎప్పుడన్నా నేను నీరసంగా ఉంటాం, అలసట అంటే నేనే గొప్ప అని నేను చెప్పట్లేదు, దేవుని గొప్పతనాన్ని చెప్పి ఆయన వేసిన కంచె వెళ్ళవలసింది అనివార్యమై ఉన్నది కాబట్టి, తప్పదు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. అనుకోవచ్చు కారులో వెళ్ళొచ్చు కదన్నా, కారు ఉంది కదా, పోయి రావచ్చు కదా. కారులో వెళ్ళే ప్రయాణం బండి మీదే పోయి రావాలి. కాబట్టి మరి దేవుడు మనకు స్నేహితుడైతే మనం నిద్ర లేవడానికి ముందే ఆయన మన దగ్గరకు వచ్చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు. ఆ రోజంతా నా ప్రయాణం అంతా కూడా మేము ఏ ఫుడ్ తీసుకోవాలి. మార్నింగ్ మాత్రం టిఫిన్ చేసాం, 2 ఇడ్లీ 1 దోశ తిన్నాం అంతే. ఇక ప్రయాణం అంతా కూడా ఆ ఎర్రటి ఎండలో, ఆ యొక్క సెగ్గాలుల్లో మేము బండి మీద వెళ్తూ ఉన్న ఆ ప్రయాణం అంతా కూడా ఓన్లీ థమ్సప్ సోడాలే. బండి ఆపితే చేతులన్నీ స్వరాలు పలుకుతున్నాయి. ఇట్లా అంటే ఊరికి ఎట్లా అంటే వీణ ఇట్లాంటి సౌండ్ వచ్చేదేమో, నేను ట్రై చేయలేదు కానీ అట్లా అంటే ఆ వైబ్రేషన్కి చేతులు అన్నీ కూడా సౌండ్ అనమాట. ఊరికి ఎట్లా అంటే జిల్ ఇట్లా వస్తుంది కదా, మనం ఏదన్నా ఖాళీ డబ్బాలు కింద పడితే గర్ర వస్తుంది కదా అట్లా. కాబట్టి దేవుడు మనకు స్నేహితుడైతే చాలా గొప్పతనం. ప్రతి ఒక్కరిని ఆయన తన స్నేహితుడుగా ఉంచుకోవాలని ఆశ కలిగిన మన ఆశల్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు, కానీ దేవుని యొక్క ఆశను మనము తృప్తిపరచాలని మనం ఎప్పుడు కూడా ఆలోచించట్లేదు. కాబట్టి గమనించాలి. చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో. మరి మనల్ని స్నేహితులుగా భావించి యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడా లేదా? ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకని? నేను నిన్ను స్నేహితునిగా అనుకున్నానన్నాడు. అందుకే చెప్తున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడలా మీరెవరవుతారు? ఎవరవుతారమ్మా? స్నేహితులం అవుతాం మనం. ఎవరికి? దేవునికే. స్నేహితునికి బాగా వినండి, స్నేహితునికి ఆయన స్నేహితుని దగ్గర జరగనిది ఏదైనా ఉంటుందా? అవనిది ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టే కదా అబ్రహాము గారు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క తరుణంలో తన కుమారుని వరస వాడైనటువంటి లోతుని రక్షించుకోగలిగాడు. అవునా కదా? ఎన్నిసార్లు అడిగాడు, అయ్యా నేను ధూళినే, నేను దుమ్మునే, నేను నీ ముందు మాట్లాడటానికి అర్హత లేని వాడిని, అయినను మాట్లాడ తెగిస్తున్నా అంటే. ఒకవేళ అబ్రహాము గారు దేవుడు అబ్రహాం గారిని స్నేహితుడిగా తీసుకున్నారు, కానీ అబ్రహాం గారు ఒకవేళ ఇంకా గ్రహించలేకపోయారేమో ఆ సమయాన నేను దేవునికి స్నేహితుడిని అని. గ్రహించలేక ఉన్నారేమో ఆ సమయాన ఆయన బ్రతిమలాడుతూ ఉన్నారు. అప్పుడు ఇంకా అబ్రహాం గారికి కుమారుడు పుట్టాడా? ఎవరు? ఇస్సాకు పుట్టాడా?
ఇంకా పుట్టలా. ఇస్సాకు నెక్స్ట్ ఇయర్కి నీకు రాబోతున్నా అని చెప్పడానికి వర్తమానాన్ని చెప్పి అక్కడి నుంచి నేను అబ్రహాంకి దాచేదా, నేను చేయబోతున్న కార్యాన్ని అబ్రహాంకి ఎలా దాచిపెట్టేది? ఎందుకని? నా స్నేహితుడు కదా. అక్కడ చూడండి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అమాయకత్వం చూడండి ఎంత అసలు వర్ణనాతీతమైనటువంటి ఆ సంభాషణ ఎలా ఉంటుందో చూడండి. అబ్రహాంకి నేను ఎలా దాచిపెట్టేది అమ్మా? అసలు దేవుడు ఆ మాట అంటానికి ఒక నరునికి అర్హత ఉందా? నా ఇష్టం అంటాడు దేవుడు, అవునా కదా? భూమిని సృజించిన నేను, నిన్ను సృజించిన నేను, నా ఇష్టానుసారమైన క్రియను నేను చేయదలిచినప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి? దేవుని విషయాన్ని అలా ఉంచితే ఇక్కడ మనం ఎవరికన్నా సాయం చేశాక వాళ్ళు ఏదైనా ఒక విషయంలో నాకు చెప్పొచ్చు, నీకు నేను చెప్పేది ఏంటి? వాళ్ళు తెలుసుకోండి, నేను నీకు చెప్పేది ఏంటి? అవసరంలా, రేపు నుంచి నువ్వు రావాక అంటామా అనమా? కానీ ఎప్పుడన్నా మనం అనుకున్నామా, ఫ్రెండ్కి చెప్పండి ఇది ఎలా చేస్తాను అనుకున్నామా? కొన్ని విషయాల్లో అనుకుంటాం, అవునా? కానీ దేవుడు చేయబోతున్న కార్యాన్ని ఎలా అబ్రహాంకి దాచేది నేను? అలా మాట ఉందా లేదమ్మా పరిశుద్ధ గ్రంథంలో? ఉందా లేదా? ఉన్నది, క్లియర్గా ఉంది. చేయబో కార్యమును అబ్రహాంకు దాచేదా తెలుపక. అబ్రహాం గారు వెంటనే ఏం చేశారు? విషయం తెలియగానే నీతిమంతులు 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 అనే వాడాడు, కానీ లోతు అనే పదము వాడగా. ఎందుకంటే ఒకవేళ లోతు నీతిమంతుడై లేకపోతే అవినీతిమంతుడుగా ఉన్న లోతుని కాపాడమని నేను నా దేవుడిని ఎలా అడిగేది? అడిగితే చేస్తాడు దేవుడు, అది తెలుసు ఆయనకి. కానీ దేవుడు నేను చేయలేను అనే విధంగా ఉండకూడదు అన్న విధానంతో ఆయన అడగకనే అడిగాడు. లోతు నీతిమంతుడై ఉన్నాడా లేడా అనేది పక్కన పెట్టేశాడు దేవుడు. అబ్రహాం గారి ఇంటెన్షన్ దేవుడు గుర్తెరిగాడు కాబట్టి లోతును తీసుకొచ్చి ఆయన కుటుంబాన్ని తీసుకొచ్చి ఊరి చివర విడిచిపెట్టాడు. అర్థమైందా? దేవుని స్నేహితుడు అయితే నీకు కానిది అనేది ఏం లేదు. వెంటనే నేను దేవుని స్నేహితుడిని, ఈరోజు నేను బ్యాంకును కొల్లగొట్టాలని ఆలోచించుకోవాలి. అయ్యా నేను బ్యాంకును రాబరీ చేయడానికి వెళ్తున్నాను, అందులో ఉన్న కోట్లన్నీ నేను తెచ్చుకుంటా, పోయేటప్పుడు నేను కనపడకూడదు, వచ్చేటప్పుడు నేను కనపడకూడదు. ఎవరికి? ఏంది ఇది? విశ్వాసమా? లేకపోతే దేవునికి పరీక్ష? ఇలాంటివి కాదు కోరికలు అంటే. ఆయనలో ఎదుగుటకు, ఆయన రాజ్యము చేరుటకు నీకు ఏది కావాలో అది అడగమని అర్థం. కాబట్టి గమనించాలి, మనము దేవుని స్నేహితులమై ఉండాలా వద్దా? ఉండాలి కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను ఫాలో అవ్వాలి. ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. కంటిన్యూ చేయండి. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగుడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి. ఎందుకు మనకు ఆధిక్యత ఇస్తున్నాడంటే, దాసుడుగా ఉంటే దాసుడికి యజమానుడు చేసేది తెలుస్తుందా? తెలుస్తుందమ్మా? తెలియదు. కాబట్టి మీరు అలా దాసులుగా ఉండకూడదని చెప్పేసి ఏం చేస్తున్నారు? దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ కూడా మీకు తెలియచేసి తిని. స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు. వారు ఎవరి దగ్గర దాచిపెడతారేమో కానీ స్నేహితుల దగ్గర రహస్యాలను దాచిపెట్టారు. అసలు వాళ్ళతోనే వాళ్ళు పంచుకునేది. అర్థమైందా? కావాలంటే గమనించండి, ప్రతి ఒక్కరి స్నేహితుడి దగ్గర మీ మూయబడిన గుప్పిలి వారి దగ్గర విప్పి ఉంటుంది. అవునా? చాలా భయంకరమైన రహస్యాలు కూడా ఎవరి దగ్గర ఉంటాయి? మీ స్నేహితుడి దగ్గర. కాబట్టి స్నేహితుల మధ్య రహస్యాలకి తావు లేదు. అలాగే దేవుడు మనకు స్నేహితుడైతే ఆయనకు మనకు మధ్య ఎటువంటి రహస్యము ఉండదు. అందుకే కదా అబ్రహాం గారిని స్నేహితుడు అనుకున్నాడు కాబట్టే కదా ఆ రహస్యమును ఉంచక. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణాల వారికి తెలిసింది ఆ రహస్యం. తెలిసిందమ్మా? పోనీ అక్కడ సర్వ సృష్టికి తెలిసిందా?
తెలియలా. శారా కన్నా తెలిసిందా? తెలియదు. ఎవరికి తెలిసింది? ఈ భూమి మీద ఉన్న నరుల్లో కేవలం అబ్రహాము గారికి మాత్రమే తెలుసు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది, ఆయన దేవుని స్నేహితులని ఆయనకు పేరు పెట్టబడింది. ఎందుకు నమ్మాడు? ఎలా నమ్మాడు? నిరీక్షణకు ఆధారమే లేని సమయాన. ఇది ముఖ్యమైన విషయం. నిరీక్షించుటకు ఆధారం లేదు ఆయనకు, అయినా దేవుని నమ్మిన విధానము దేవుని స్నేహితుడిగా ఎంచబడింది. అబ్రహాం గారికి దేవునికి మధ్య ఎటువంటి రహస్యాలకు అవకాశం లేక ఆ చేయబో కార్యాన్ని కూడా అబ్రహాంకి తెలుపుకుండా ఎలా ఉండేదని ఆయనలో ఆయన చింతించిన విధానము, ఆయన వెళ్ళి వివరించిన విధానం. కాబట్టి మనం దేవుని స్నేహితులమై ఉండుట, ఎందుకంటే దేవుని వలన తెలుసుకున్నటువంటి ప్రతి విషయము మనకు కూడా తెలుపుటకు. అలాగే చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడు దాకా ఇవన్నీ మనకు దేవుడు ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడమ్మా? మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. అంతేనా? ఇవన్నీ కూడా మనకు ఎందుకు ఆజ్ఞాపించాడు? మనం ఒకరినొకరు ప్రేమించడం. ఎందుకంటే చూడండి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఎవరిని? యేసయ్యను మనం ఏర్పాటు చేసుకున్నాం. అయ్యా నువ్వు నా దేవుడు అని చెప్పి ఆయన ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ గమనించండి, లోకమంతా దేవుళ్ళని ఏర్పాటు చేసుకున్నారా లేదా? ఆ పాత సినిమాల్లో ఒక పాట, దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దేవుడు. విన్నారా పాట? దేవుడు చేసిన మనుషుల్లారా, అలాగే మనుషులు చేసిన దేవుళ్ళారా అనే పాట ఉందన్నమాట. ఇక్కడ నరులు దేవుణ్ణి ఏర్పాటు చేస్తున్నారు సహజంగా, అంటే నిజమైన దేవుడు నచ్చలేదు, దేవుడు అనే ఒక భయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క అరణ్య ప్రాంతంలో కూడా, అరణ్య మార్గంలో కూడా వారు ఆ బంగారపు విగ్రహాలు, మట్టి విగ్రహాలు చేసుకోలేదా? మోషే కొండ మీదకి వెళ్ళి వచ్చే లోపల వీళ్ళు తాగి తందనాలు ఆడుతూ ఆ యొక్క విగ్రహాలకి సాగిలు పడతా ఉన్నప్పుడే కదా మోషే కోపం వచ్చి ఏం చేశాడు? ఏమన్నా ఆ సమయంలో మేము వాళ్ళు ఏమంటారు? 10 ఆజ్ఞల రాతి పలకను విసిరి కొట్టినప్పుడు అవి విరిగిపోతాయి. అవునా? మరి అంటే మనము ఒక అపనమ్మకముతో దేవుని ఏర్పాటు చేసుకున్న వారం, కానీ ఇక్కడ యేసయ్యను మనం ఏర్పాటు చేసుకోవాలా. గమనించండి, ఏమని ఉన్నది ఇక్కడ? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదరో అది మీకు అనుగ్రహించుటట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. మనల్ని దేవుడు ఏర్పరచుకొని నియమించింది మనం ఫలించడానికి, మనం అభివృద్ధి పరచబడటానికి. అలా ఉండాలంటే మనం ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమింప బద్ధులమై ఉండాలి. అర్థమైందా? మనలో ప్రేమ లేని ఎడల దేవుడు మనలో లేడు. దేవుడు మనలో లేడంటే మనం దేవుని యొక్క స్నేహితులం కాదు. దేవుని యొక్క స్నేహితులం మనం కానప్పుడు మనకి ఇష్టమైనది ఏది కూడా ఆయన చేయడు. చేస్తాడా? చేయడు. కాబట్టి గమనించి మనం ఆయనలో ఎదుగుతున్నాము అనే భ్రమ నుండి బయటకు వచ్చి నిజంగా ఫలించుటకు ఏ రీతిగా ఉండాలి, ఏ విధంగా ఉండాలో వాటిని ఆలోచించి, వాటిని అవలంబించి, వాటిని అనుసరించిన ఎడల అప్పుడు మనము దేవుని స్నేహితులం అవుతాము. అప్పుడు మనం ఏమి అడుగుతామో, ఏది ఇష్టపడతామో అది మనకు అనుగ్రహించబడుతుంది. అప్పుడు దేవుడు మనకు ఎప్పుడు కూడా నిరంతరము తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఎటువంటి అపాయము రాకుండా, ఆపద రాకుండా, కష్టకాలము రాకుండా మనతో తోడుగా ఉంటాడు. మనల్ని ఎన్నటి ఉండి నడిపిస్తాడు. కాబట్టి మనం అభివృద్ధి చెందాలి అంటే, డెవలప్ అవ్వాలి అంటే, దేవునిలో ఎదుగుచూ ఫలించుట అనివార్యమైనది. ఆయన ఆజ్ఞలను గైకొనుట మనకు ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటకు చాలిన జ్ఞానమును దేవుడు మనకు దయచేసి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
దేవుడు తన వాక్యమును దీవించుకుంటారు. ఆమె అందరికీ వందనాలమ్మా.